భారత్లోని జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గాం గ్రామంలో జరిగినటువంటి పాకిస్తాన్ తీవ్రవాద ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైనటువంటి లష్కరే తోయబా ముజాహిద్దీన్ వంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు చేసినటువంటి అమానవీయ చర్యకు ప్రతిగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ సారథ్యంలో ఉన్నటువంటి భారత ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రతీకార చర్యల దాడులకు పాల్గొనడం జరిగింది. దీన్ని యావత్ భారత ప్రపంచం ప్లస్ భారతంలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి ఏదైతే 26 మంది పౌరులను పుట్టన పెట్టుకున్నారో దానికి ప్రతిగా భారతదేశం యొక్క త్రివిధ దళాధిపతులైనటువంటి నావిక, ఆర్మీ, డిఫెన్స్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైనటువంటి లష్కర్ తోయబా ముజాహిద్దీన్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క టెర్రరిస్ట్ సంస్థల యొక్క ట్రైనింగ్ సెంటర్స్ను ప్లస్ పాకిస్తాన్ యొక్క నేవీ డిఫెన్స్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ను మన యొక్క అగ్నిమాపక వైమానిక దళాల ద్వారా పేల్చేయడం ద్వారా మరొకసారి భారతదేశం యొక్క పవర్ను, భారతదేశం యొక్క ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారు భారత రక్షణ దళాలు తీసుకున్నటువంటి చర్యను ప్రతి భారతీయ పౌరుడిగా మేమందరం స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని ప్రతి కుల, మత, వర్గ, పార్టీ, ప్రాంతాలకు అతీతంగా దీనందరూ కూడా భారత ప్రభుత్వానికి అండదండగా నిలవాలని, ఆ రకంగా రాబోయే రోజులలో భారత ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ చర్యకైనా మనందరం కూడా నైతికంగా మనందరం మద్దతు తెలపాలని